హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు సినిమా ముచ్చట్లు. గత కొన్ని రోజులుగా మలయాళం ఇండస్ట్రీ టాక్ ఆఫ్ ది టౌన్గా మారిపోయింది. దానికి రీజన్ ఈ మధ్య రిలీజ్ అవుతున్న మలయాళం సినిమాల్లో కంటెంట్. ఇయర్ స్టార్టింగ్లో అబ్రహం ఓజ్లర్, అన్వేషిప్పిన్ కండేతుం, రీసెంట్గా బ్రహ్మయుగం, ప్రేమలు అండ్ ఇప్పుడు మంజుమల్ బాయ్స్. ఇలా వచ్చిన ప్రతి సినిమా కూడా మంచి రెస్పాన్స్తో అన్ని లాంగ్వేజెస్లో వాళ్ళని ఎంటర్టైన్ చేస్తున్నాయి. మలయాళంలో బ్లాక్ బస్టర్ అయిన మంజుమల్ బాయ్స్ తెలుగులో కూడా వచ్చేసింది. సో ఈ సినిమాకి ఎందుకంత క్రేజ్ వచ్చింది అనేది ఈరోజు ఈ వీడియోలో చూసేద్దాం. కథ విషయానికి వస్తే ఎర్నాకుళం డిస్టిక్లో మంజుమల్ అనే టౌన్లో ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ వాళ్ళకి దొరికిన ఏదో ఒక వర్క్ చేస్తూ అప్పుడప్పుడు కలిసి టైం స్పెండ్ చేస్తూ ఉంటారు. వాళ్ళకు ఒక రైవల్ గ్యాంగ్ కూడా అదే ఊర్లోనే ఉంటారు. ఆ రైవల్ గ్యాంగ్లో వాళ్ళు ఒక టూర్కి వెళ్ళొచ్చారని తెలిసి వీళ్ళు కూడా ఎక్కడికైనా టూర్ వెళ్ళాలి అని డిసైడ్ అవుతారు. అలా డిసైడ్ అయ్యాక కొడైకెనాల్కి ఒక వెహికల్ మాట్లాడుకొని అందరూ వెళ్ళిపోతారు. ఆ ట్రిప్ అయిపోయే టైంలో కొడైకెనాల్ దగ్గరలోనే కమల్ హాసన్ యాక్ట్ చేసిన గునా మూవీలో ఉన్న కేవ్స్ చాలా బాగుంటాయని, అక్కడికి ఖచ్చితంగా వెళ్లాల్సిందే అని ఒక ఫ్రెండ్ చెప్పడంతో వెళ్లే దారిలోనే ఆ కేవ్స్ దగ్గర అవుతారు. అక్కడికి వెళ్ళాక రెస్ట్రిక్టెడ్ జోన్లోకి ఎవరికీ తెలియకుండా వెళ్ళిపోతారు. ఆ తర్వాత ఏం జరిగింది, వాళ్ళు ఫేస్ చేసిన డేంజర్ ఏంటి, చివరికి అందరూ ఇంటికి చేరుకున్నారా లేదా అనేది మిగతా కథ. ఈ సినిమాని ఒక రియల్ ఇన్సిడెంట్ని బేస్ చేసుకుని తీశారు. సో సినిమాకి వెళ్ళడానికి ముందే చాలామందికి కథ ముందే తెలిసిపోతుంది కాబట్టి ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండానే మూవీ చూస్తాం. అలాగే మలయాళంలో చూసిన వాళ్ళు కూడా ఇప్పటికే ఈ సినిమా గురించి అందరికీ చెప్పే ఉంటారు. అయినా కూడా ఈ సినిమాని థియేటర్స్లో తెలుగులో చూస్తుంటే కథ తెలిసినా, రివ్యూలు తెలిసినా ఎక్కడ ఆ ఫీలింగ్ రాకుండా ఇన్వాల్వ్ అయిపోతాం. ఫస్ట్ హాఫ్లో అన్ని క్యారెక్టర్స్ ఇంట్రొడక్షన్, వాళ్ళ మధ్యలో రిలేషన్, కొన్ని ఫన్నీ మూమెంట్స్తో, అలాగే అక్కడక్కడ కొంచెం డ్రాగ్ చేసినట్టుగా ఉన్న కొంచెం ఫాస్ట్గానే కంప్లీట్ అయిపోతుంది. ఇంటర్వెల్ దగ్గరే అసలు కాన్ఫ్లిక్ట్ పాయింట్ పెట్టి ఒక టెన్షన్ క్రియేట్ చేసి సెకండ్ హాఫ్లో దాన్ని కంటిన్యూ చేస్తూ మధ్యలో కొన్ని ఎమోషనల్ సీన్స్తో చాలా ఇంట్రెస్టింగ్గా ప్రజెంట్ చేశారు ఈ మూవీని. ఫస్ట్ హాఫ్లో కొన్ని సీన్స్ తెలుగు నేటివిటీకి సెట్ అవ్వకపోయినా సెకండ్ హాఫ్ మోస్ట్లీ క్యారెక్టర్స్ మధ్యలో ఎమోషన్స్తోనే రన్ అవడంతో అందరికీ కనెక్ట్ అవుతుంది. ఎస్పెషల్లీ రెస్క్యూ సీన్స్ అన్నీ కూడా చాలా బాగా డిజైన్ చేసి స్క్రీన్ మీద ఎగ్జిక్యూట్ చేసిన విధానానికి టీం మొత్తాన్ని అప్రిషియేట్ చేసి తీరాల్సిందే. సెకండ్ హాఫ్ చూస్తున్నంతసేపు మనం కూడా ఆ లొకేషన్లోనే ఉన్నామనే ఫీలింగ్ వచ్చేలా ఉంటుంది ఈ మూవీలో ఆర్ట్ వర్క్ అండ్ సినిమాటోగ్రఫీ. క్లైమాక్స్ సీన్లో గునా మూవీ సాంగ్ వచ్చినప్పుడు థియేటర్లో ఆడియన్స్ రెస్పాండ్ అయిన విధానంతోనే అర్థమైపోతుంది మూవీలో ఆడియన్స్ ఎంతగా ఇన్వాల్వ్ అయిపోయారో అని. అండ్ ఆ సీన్ ఈ మూవీ మొత్తానికి బిగ్గెస్ట్ హైలైట్ అని చెప్పొచ్చు. అక్కడితో అయిపోతుంది అనుకుంటే కంటిన్యూయేషన్లో కొన్ని కన్ఫెషన్ సీన్స్ మనల్ని ఎమోషనల్ చేసేస్తాయి. యాక్టింగ్ విషయానికి వస్తే మూవీలో చేసిన యాక్టర్స్ అందరూ కూడా వాళ్ళ బెస్ట్ ఇచ్చారనే చెప్పొచ్చు. మంజుమల్ బాయ్స్గా చేసిన యాక్టర్స్ అందరితో పాటు తమిళ యాక్టర్ జార్జ్ మరియన్ అండ్ మిగతా యాక్టర్స్ అందరూ కూడా చాలా బాగా పర్ఫామ్ చేశారు. టెక్నికల్గా కూడా ఈ మూవీ సూపర్ అనే చెప్పొచ్చు. అజయన్ చెలిసేరి ప్రొడక్షన్ డిజైన్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హైలైట్స్ ఈ మూవీకి. గునా కేవ్స్ అన్నీ కూడా రియల్ అనిపించేలా డిజైన్ చేయడం వెనుక వాళ్ళ కష్టం క్లియర్గా అర్థమవుతుంది. ఈ ప్రొడక్షన్ డిజైన్కి సైజు కాలేజ్ సినిమాటోగ్రఫీ కూడా చాలా హెల్ప్ అయింది. రెస్క్యూ సీన్స్ అండ్ పిట్ లోపల విజువల్స్ అన్నీ కూడా చాలా రియలిస్టిక్గా కనిపించేలా షార్ట్స్ డిజైన్ చేశాడు. సుషిన్ శామ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ సాంగ్స్ కూడా బాగున్నాయి. సెకండ్ హాఫ్లో కొన్ని ఎమోషనల్ సీన్స్లో తన బ్యాక్గ్రౌండ్ స్కోర్తో ఇంటెన్సిటీని పెంచి మనల్ని ఎమోషనల్ అయ్యేలా చేశాడు. ఒక మూవీకి టెక్నికల్ టీం బాగా వర్క్ చేస్తే అవుట్పుట్ ఎలా ఉంటుందో ఈ మూవీ చూస్తే తెలుస్తుంది. డైరెక్టర్ చిదంబరం రియల్ ఇన్సిడెంట్స్ని బేస్ చేసుకొని తీసిన ఈ సినిమాలో ఫస్ట్ హాఫ్ కొంచెం డ్రాగ్ అనిపించినా సెకండ్ హాఫ్లో తన మేకింగ్ స్టైల్తో చాలా ఇంప్రెస్ చేశాడు. ఓవరాల్గా మంజుమల్ బాయ్స్ ఖచ్చితంగా థియేటర్స్లో చూడాల్సిన ఒక మంచి సర్వైవల్ డ్రామా అని చెప్పొచ్చు. మరీ ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా మూవీకి వెళ్తే ఈ మూవీ చాలా గొప్పగా అనిపిస్తుంది. తెలుగులో డబ్బింగ్ కూడా బాగానే సెట్ అయింది. సో ఈ వీకెండ్కి ఈ మూవీని డెఫినెట్గా వాచ్ చేసేసేయండి. ఒకవేళ ఆల్రెడీ చూస్తుంటే మీ ఒపీనియన్ ఏంటి అనేది కామెంట్స్లో చెప్పేయండి. అండ్ వీడియోకి లైక్ కొట్టి షేర్ చేసి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.